మీ గాయత్రి శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, పల్లి చట్నీ చేస్తున్నానండి. ఇడ్లీలోకి చట్నీ నా స్టైల్లో నేను ఎలా రోజు చేసుకుంటానో చూసేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయండి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. పల్లీలు వేసుకున్నాను ఒక గ్లాసు. దానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇవి రెండు కలిపి ఫ్రై చేసుకున్నాము. ఇలా రెండు కలిపి వేస్తే చక్కగా పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం కూడా పోతుందండి. ఇడ్లీ చట్నీ బాగుంటుంది. చూస్తున్నారు కానీ వీడియోలు లైక్ కొట్టట్లేదండి. కొంచెం చూసేటప్పుడు ఒక లైక్ వేయండి. మీరు లైక్ వేస్తేనే మాకు సపోర్ట్గా ఉంటుంది. వీడియో వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది. ఏదో నాకు తెలిసినవన్నీ నాకు చేతనైన వీడియోలన్నీ పెడుతున్నాను. మీరు ఎవరు కామెంట్లు చేయట్లేదు. ఏదన్నా మీకు కావాల్సిన ఐటెం ఏదైనా కావాలని చెప్తే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. కాకపోతే ఎవరు ఏమీ కామెంట్ చేయకుండా సైలెంట్గా ఆ లైక్ చేయటమే కష్టం అన్నట్టు, చూసుడే ఎక్కువ అన్నట్టు చేస్తున్నారు. ఆ చూసుడు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇట్లయితే మేము వీడియోలు ఎట్లా చేయగలుగుతాం? మాకు ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందండి? కొంచెం ఆలోచించి కొంచెం సపోర్ట్ చేయండి అందరూ. ఇవి బాగా వేగాలండి, పల్లీలు చిటపట్లాడేదాకా. ఇప్పుడు చిటపట్లాడుతున్నాయండి ఇవి. ఇంకొంచెం చిటపట్లాడేదాకా ఒక నిమిషం ఉంచుకుందాము. ఇవి వేగకుంటే చట్నీ పచ్చిగా ఉంటుంది. సరే, పచ్చిమిర్చి కూడా చక్కగా వీటితో పాటే మగ్గిపోతుంది. ఆ పచ్చిదనం అనేది పోతుంది. స్పెషల్గా వేయించుకోకుండా బిజీగా ఉండే వాళ్ళకి ఈ స్టైల్లో చేసుకోవటం చాలా సింపుల్ అవుతుందండి. వేగేంత టైం ఉంటే చాలండి. ఇక వేగినంత వరకు ఇప్పుడు దీంట్లో నేను వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే అవి తొందరగా చల్లగయ్యి సాఫ్ట్గా అవుతాయి, కొంచెం మెత్తబడతాయి. అప్పుడు మనం మిక్సీ చేస్తే చక్కగా మెత్తగా అవుతాయి, తొందరగా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది చట్నీ. అట్లనే దీంట్లో ఒక 2-3 వెల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. ఇవి దీంట్లో అట్లనే మళ్ళా కొంచెం రవ్వంత చింతపండు వేస్తున్నానండి. ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ మీకు పులుపు బాగా తినాలనిపిస్తే వేసుకోండి. నేనైతే రవ్వంత వేస్తున్నాను. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి సాఫ్ట్గా అయ్యేది చల్లారి గ్రైండ్ చేయడానికి అనుకూలంగా అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఇవి చల్లగా అయినాయండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నాము. గ్రైండ్ చేసుకుందాము. ఇవి గ్రైండ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇది చిక్కగా ఉంది కదండి. మనకి కావాలంటే పల్చగా కావాలంటే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు, వద్దంటే గట్టిగానే తినచ్చండి. దీంట్లో ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసము ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. పోపు గింజలన్నీ కలిపి ఒకసారి వేసుకున్నాను. పోపు వేగిందండి. ఇప్పుడు కరివేపాకు. ఇది అన్ని టిఫిన్స్లోకి తినచ్చండి. బోండా, ఇడ్లీ, వడ, ఏ రకమైన టిఫిన్స్లో, ఉప్మా అన్నిట్లోకి పనికొస్తుందండి ఈ పల్లి చట్నీ. టిఫిన్స్ అన్నిట్లోకి, అన్నంలో మాత్రం బాగుండదండి. మీరు పల్లీలు అవి వేయించి పెట్టేసుకుంటే ఎక్కువసేపు పట్టదండి. బిజీ లైఫ్ ఉండే వాళ్ళకి తొందరగా చేసుకోవచ్చండి. చిటపట్లాడుతున్నాయి కదా, బంద్ చేస్తున్నాను. పోపు దాంట్లో వేసుకున్నాము. మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు తినేదే కాబట్టి నేను వేరే బౌల్లోకి సర్వింగ్ చేయట్లేదండి. ఇప్పుడు తినేసి మళ్ళీ కడిగిచ్చుకునే కాడికి గిన్నెలు ఊరికే డెకరేషన్ పర్పస్ చాలా అవుతాయి. ఇప్పుడైతే ఈ చట్నీ రెడీ అయింది. నేను వాటరు మీడియంగా కలుపుకున్నానండి. మరీ పలచగా చేయలేదు, మరీ చిక్కగా చేయలేదు. ఎవరికి కొంతమంది బాగా పలచగా తింటారు చట్నీ, కొంతమంది చిక్కగా తింటారు. ఎవరికి ఎట్లా ఇష్టమైతే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ పోసి సరిపడా కలిపేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో కూడా మీకు చూపిస్తాను. కలిపితేనే తెలుస్తుంది. అదేదో పైన పోపేస్తే
అది చెదరకూడదంటే మీకు చూపించటం కుదరదు, అందుకనే నేను కలిపేసాను. ఇదిగోండి మీడియంగా ఉంది, నాకు ఇట్లా చాలు. ట్రై చేసి చెప్పండి మీరందరూ ఎట్లా వచ్చిందో.